హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు గుస్సాడి నృత్యాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తారు. గోండులు ఎంతో కష్టపడి పంటల్ని పండిస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గోండులండి. వీళ్ళు ఎంతో కష్టపడి పంటల్ని పండిస్తారు. చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికొచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ యొక్క ధాన్యాన్ని అంతా కూడా తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇలా మోసుకొని వాళ్ళు ధాన్యలక్ష్మిని ఇంట్లో పెట్టేసుకుంటారు. ఇలా పంట చేతికి వచ్చింది కాబట్టి ఈ యొక్క గోండులు ఎంతో ఆనందంతో ఉంటారు. ఇలాగా వీళ్ళంతా పంటలు చేతికి వచ్చేసాయి కాబట్టి ఇంకా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఇలా వీళ్ళు పంటలు చేతికి వచ్చినందుకు ఆనందంతో కాలక్షేపం చేస్తారు. ఇలా ఆటపాటలతోని కాలక్షేపం చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాదు వీళ్ళు రకరకాల వస్త్రాలను ఆభరణాలను వేసుకుంటూ ఎంతో అలంకరణ చేసుకుంటుంటారు. తర్వాత యువజనులు అంటే తెలుసు కదండి, తక్కువ వయసు ఉన్న వాళ్ళు అనమాట, యూత్. వీళ్ళు సంగీత వాయిద్యాలని తీసుకొని వాయించుకుంటూ పొరుగు గ్రామాలకు వెళ్తారు. ఇలాగా సంగీత వాయిద్యాలని వాయించుకుంటూ ఊరూరు తిరుగుతూ పొరుగురికి వెళ్తూ ఉంటారన్నమాట. ఆ ఊరి ప్రజలు వీళ్ళని ఊరిలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇలా అందరూ ఊరిలోకి వెళ్తారు. ఇలా వెళుతూ యాత్రను కొనసాగిస్తారనమాట. యాత్ర అంటే తెలుసు కదండి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడాన్ని యాత్ర అని అంటారు. గుస్సాడిలు గోండు పురాణ గాథలలోని దండారియా రౌడ్, శిశిశర్మ రౌడ్ అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరము ఇలా నృత్యాలు చేస్తూ ఉంటారన్నమాట. నాట్యాన్ని ఆరంభించడానికి ముందు